నమస్కారం. గత 50 ఏళ్లుగా నవలా రాణిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఎద్దనపూడి సులోచన రాణి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆవిడ రాసిన సెక్రటరీ అనే నవల 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఆవిడతో కాసేపు మాట్లాడదాం. నమస్కారం మేడం. మేడం, ముందుగా మీరు రాసిన సెక్రటరీ నవల 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో మీకు అభినందనలు మేడం. థ్యాంక్స్ అమ్మా. సెక్రటరీ నవల రాయడానికి మీకు స్ఫూర్తి ఏంటి? అంటే అప్పుడున్న ఆ జనరేషన్కి అమ్మాయిలు చదువుకోవడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అలాంటిది చదువుకుని ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం కూడా ఒక మగ అతని దగ్గర ఒక సెక్రటరీగా చేయడం అనేది కొంచెం అది ఆలోచనలకు అందని విషయం అప్పుడు తరంలో. ఆ స్ఫూర్తి ఎలా వచ్చింది మీకు? ఆ ఆలోచన ఎలా వచ్చింది అంటారు? స్ఫూర్తి అంటూ ఏం లేదమ్మా, అది ఒక రకంగా అర్జీ రాయటం, అవసరంతో రాస్తాను. అవసరం అంటే నాకు కాదు. అప్పట్లో జ్యోతి మాసపత్రికని రాఘవయ్య గారు, రమణ, బాపు స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా, మంత్లీ. వాళ్ళు వచ్చి నా దగ్గరికి అడిగారు అనమాట నవల రాయమని. నేను నవల రాయనండి, అంతకుముందు కథలు రాశాను, నా వల్ల కాదన్నా. వాళ్ళు కాదు రాయమన్నారు. చివరికి ఏదో ఒప్పుకున్నాను. వెంటనే పేరు అడిగారు. పేరు అడిగితే నాకు ఎందుకు వచ్చిందో ఇప్పటికీ నాకు అర్థమే కాదు. సెక్రటరీ అని పేరు వచ్చిందన్నమాట. సెక్రటరీ అని చెప్పాను. కాగితం మీద రాసియమ్మ అన్నారు. అంటే సెక్రటరీ, రచన ఎద్దనపూడి సులోచన రాణి, పెద్ద కథ అని వేశారు. వాడు నవల రాయను పెద్ద కథ అన్న. నాకేంటంటే అమ్మాయి ఏదన్నా ఒక మధ్యతరగతి అమ్మాయి చదువుకుని అప్పటి కొంచెం కొంచెం జనరేషన్ ఉద్యోగాలు చేయడం మొదలెడతారు. ఇంట్లో పెళ్లి చేసుకున్నా సాంప్రదాయంగా ఉన్నా వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళటం, రావటం, బాధ్యత తీసుకోవటం ఇంటిది. కానీ కొన్ని బాధలు ఎదుర్కొనేవాళ్ళు. వాళ్ళు ఉద్యోగం చేస్తే అదే తప్పులాగా. అది ఏదైనా చిన్నది అనుకుని జయంతి పేరు కూడా అనుకోలేదు అసలు. రాజశేఖరం ఊహలోనే లేడు అప్పుడు. ఏదో ఒక మధ్యతరగతి అమ్మాయి ఉద్యోగం చేయడం అని ఏదో లీలగా కొంచెం అనుకుని సెక్రటరీ అని రాశాను. టీచర్ అనుకుంటే అసలు అవన్నీ రాలేదు నాకు ఎందుకో. ఆ ఉద్యోగం చేసే అమ్మాయే నాకు మైండ్లోకి వచ్చింది. సెక్రటరీ రాశాను అనమాట. రాసిన తర్వాత జయంతి ఉద్యోగం అంటే ఆఫీసు అవి నాకు ఇష్టం లేదు. సరే, ఎక్కడో ప్రైవేట్గా ఇండిపెండెంట్గా ఉండాలి అమ్మాయి. ఈ మహిళా మండలి మాత్రం కొన్ని చూశాను. అప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళల్లో ఉంటాయి కదా అన్ని చోట పాలిటిక్స్, అవి అబ్జర్వ్ చేస్తా. అవి ఎదుర్కోవటమే ఆ అమ్మాయి ఇది అనుకున్నా. కానీ కథ మొదలుపెట్టిన తర్వాత ఆ అమ్మాయి అక్కడి వరకు వెళ్ళిన తర్వాత రాజశేఖరం క్యారెక్టర్ అదంతటా అది నవల్లోకి వచ్చేసింది అనిపిస్తుంది. కష్టపడలేదు, ఆలోచించి అతను ఏదో పెద్ద హీరోగా రాయాలి. అసలు ఆ లక్షణాలు కూడా నేనేం వర్ణించలేదు. ఒక అతను ఈ అమ్మాయికి అండగా నిలబడతాడు, తర్వాత ఏదో ప్రేమ డెవలప్ అవుతుందట. అది కథలో దానంతలో అది డెవలప్ అయిందమ్మా. అది నిజంగా బ్లెస్సింగ్ అనిపిస్తుంది. సెక్రటరీ రాసిన తర్వాత ఇంక నేను వెనక్కి తిరిగి చూడలేదు. 57లో 75 నవలలు రాశాను. నా అదృష్టం ఏంటంటే నా అభిమానులు నన్ను అభిమానిస్తూ వచ్చారు. వాళ్ళ అభిమానమే కాదు, అభిమానం ప్రేమగా మారింది, ఆత్మీయత అయింది, ఇప్పుడు విడతీరా అనే అనుబంధం అయింది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, నేను, నా పాఠకులు, పబ్లిషర్స్ ఒక త్రివేణి సంగమం. పబ్లిషర్స్ లేకుండా పాఠకులు నేను లేవు, పాఠకులు లేకుండా నేను పబ్లిషర్స్ లేవు, నేను లేకుండా వాళ్ళిద్దరు లేరు. సెక్రటరీ నవల రాసిన తర్వాత అంటే అది చాలా ప్రాచుర్యం పొందింది కాబట్టి నెక్స్ట్ నవల రాయడానికి అంతకు మించి ఉండాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? ఇంత ఆలోచనలు తెలియమ్మా. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కానీ నాకు అసలు అప్పుడు తెలియదు. ఎందుకంటే 2 కారణాలు. అప్పుడు నా వయసు 24 ఏళ్ళు. అది కాక అప్పటికే నాకు పెళ్ళయింది, నేను ప్రెగ్నెంట్. కథ రాయటం రాస్తున్నాను కానీ నా మైండ్ అంతా పుట్టబోయే పాప మీద, పిల్లాడో పిల్ల తెలియదు అప్పుడు లేవు కదా. డెలివరీ కాబోతున్నాను, ఆవిడ ఉండేది. డెలివరీ అయిన తర్వాత మా అమ్మాయిని చూసుకుని సంతోషపడటమే నాకు ఇది. కథ రాస్తున్నాను నేను, డెవలప్ అవుతున్నాయి క్యారెక్టర్స్. దీని గురించి ఇలా రాయాలి, ఏదో చెప్పాలి, అసలు ఏం లేవు. 24 ఇయర్స్కి పెద్ద మెంటల్ మెచ్యూరిటీ కూడా ఉండదు. కానీ నేను అందరూ అంటారు నన్ను, నేను బయటకు ఎక్కువ వెళ్ళలేదని. సంఘమే నా దగ్గరకు వచ్చేసింది. మా ఇల్లే ఒక చిన్న సంఘం, అక్కయ్యలు, అత్తయ్యలు, అన్నయ్యలు. నేను వాళ్ళని ఎందుకుగా నాకు స్టడీ చేయటం బాగా వచ్చింది మనుషులు. అది రాను 50 ఏళ్ళు బాగా డెవలప్ చేసుకున్నాను. అసంఖ్యాకంగా నాకు దగ్గర పాఠకులు వచ్చేవాళ్ళు, తర్వాత ప్రేక్షకులు, సినిమాలు మొదలైన తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్స్. వాళ్ళని నేను అధ్యయనం చేయడం నేర్చుకున్నాను. ఎక్కువ చదువుకోలేదు. ఊళ్ళో పల్లెటూళ్ళలో హై స్కూల్ వరకు 10th వరకు చదువుకున్నాను. కానీ అప్పుడు స్టాండర్డ్ ప్రకారం ఇంగ్లీష్ అది బాగా రాసేదాన్ని, వచ్చేది. ఇంగ్లీష్ పుస్తకాలు చదివిన తర్వాత ఇంగ్లీష్ సినిమాలు చూసేదాన్ని. మన తెలుగు నాకు చాలా ఇష్టం. తెలుగు అంటే ఎంత ఇష్టమో చెప్పలేదు.
మీరు రాయడం మొదలు పెట్టిన తర్వాత ఈవెన్ మగవాళ్ళు కూడా అమ్మాయిల పేరుతో లేకపోతే పెన్ పేరు కూడా అమ్మాయి పేరుతో లాగా లేకపోతే వాళ్ళ వైఫ్ పేరుతో అలా రాయడం మొదలు పెట్టారంటే ఒక వరవడి అదొకటి అలవాటు అయిపోయింది అందరిలో. సో ఇది క్రియేట్ చేయడం వల్ల మీకు అప్పుడు ఎట్లా అనిపించేది? నేనుగా ఏం క్రియేట్ చేయటం అంటే నవలలు బాగా పాపులర్ అయినాయి. ఒక శకం ప్రారంభమైందమ్మా అప్పుడు నాతో అనుకోపోని. జ్యోతి లీలావతి గారు ఆ జ్యోతి మాసపత్రిక తెరిచి కొత్త తరానికి ఆవిడ తలుపులు బార్లో తెరిచారు. తెరిచిన తర్వాత ఆ వరవడిలో చాలా మ్యాగజైన్స్ వచ్చాయి, చాలా రైటర్స్ వచ్చారు. నేను ఒక్కదాన్ని చాలా మంది వచ్చారు, ఎక్కువగా ఆడవాళ్ళు వచ్చారు. అప్పుడు ఏంటంటే మధ్యతరగతి కుటుంబాల్లో వాడు కొంచెం చదువుకున్న వాళ్ళు, పఠనాసక్తి ఎక్కువగా ఉంది. ఈ పత్రికలు అయితే ఎంకరేజ్ చేయడం మొదలెట్టిన తర్వాత అందరూ రాయటం, గృహిణులు అందరూ గరిటె పట్టిన చేత్తో కలం పడటం మొదలెట్టారు. బాగా రాశారు, డెవలప్ అయిపోయింది. ఒక తరం ప్రారంభం అయిపోయింది. అది రచయితుల స్వర్ణయుగం వరకు వచ్చేసింది. ఇంతవరకు అట్లా వచ్చింది. దీంతో ఆ తర్వాత సీరియల్స్ అవన్నీ విపరీతంగా చదివేవాళ్ళు, వారపత్రికలు దాచుకునేవాళ్ళు. రెంటెడ్ లైబ్రరీస్ వచ్చినాయి, విపరీతంగా వచ్చినాయి. ఆ మార్పు చూడండి అట్లా ప్రవాహంలాగా. రెంటెడ్ లైబ్రరీ తర్వాత ఎంఎస్కో వచ్చింది, బుక్ క్లబ్ పెట్టింది. ఎంఎస్కో బుక్ క్లబ్తో చదవటం, కొనటం, కొని పుస్తకాలు దాచుకోవటం అనేది జనానికి అలవాటైపోయింది. ఆ వరవడిలో బాగా రచయితలు వచ్చారు. అప్పుడు ఏమైందంటే ఈ పత్రికాధిపతులు లేడీ పేరుంటే తీసుకునేవారు. పాపం మగవాళ్ళు వాళ్ళు కూడా లేడీ పేరు పెట్టుకు రాసేవారు. అట్లా మరి మీ రచనలన్నీ కూడా సినిమాలకి తీసుకున్నప్పుడు, సినిమాలు చేద్దామని వాళ్ళు వచ్చి మీ దగ్గర మాట్లాడినప్పుడు మీరు వెంటనే ఒప్పేసుకున్నారా? వెంటనే అంటే నాకంతా వాళ్ళు ఒక రకంగా ఏంటంటే నవయుగ శ్రీనివాసరావు గారు ఉండేవారు, డిస్ట్రిబ్యూటరు. ఆయన ఏం చెప్పేవారంటే, అమ్మ హీరో ఎవరైనా మీ కథ అంటే కలెక్షన్స్ ఒకటే ఉండేవి, శోభన్ బాబు కానీ, నాగేశ్వరరావు కానీ, కృష్ణ కానీ, ఎవరైనా కానీ అని చెప్పేవారు ఆయన. ఇదంతా కూడా మహారాజా పోషకులు. నాకు ఇంత ఇది ఇచ్చిందంతా కూడా నా ప్రేక్షకులే, వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఈరోజు బాగా చెప్పుకుంటున్నా, పాఠకులందరికీ చెప్తున్నాను, నా మనసు చాలా ఉద్విగ్నంగా ఉంది. ఇవాళ 50 ఏళ్ళది ఎవరో మాంత్రికుడు మళ్ళీ ఆ రోజు నేను వెనక్కి నన్ను తీసుకెళ్ళాడో, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాడో తెలియదు. వర్తమానం గతం కలిసిపోయినాయి. ఇప్పుడు ఆ రోజు సెక్రటరీ రాసినప్పుడు ఎంత ఇదిగా ఉందో, జనం వచ్చి ఎలా పడేవాళ్ళు. ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు 50 ఏళ్ళు అయిందనేప్పటికీ. నాకు చాలా ఇదిగా ఉంది. మీ అందరికీ కూడా నా అభినందనలన్నీ మీకు చెందుతాయి. ఒక ఇమాజినేషన్ రావాలంటే అదొక పాత్ర స్వభావం కావాలి. నలుగురు ఆడవాళ్ళు చేరితే ఎట్లా ఉంటుంది డిస్కషను అని ఆడవాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. మగవాళ్ళకి మన గురించి మనం మర్చిపోయి ఎదుటాని గురించి మాట్లాడుకోవడం ఒక లక్షణం. అది సెక్రటరీలో ఉన్న ప్రథమ లక్షణం. అది ఇమాజినేషన్లో జరుగుతుంటాయి ఈ పాత్రలన్నీ కూడా. ఎప్పుడు ఎవరికి వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. నవల్లో ఉన్న లక్షణాలు కొంచెం ఎగ్జాజరేట్ చేశారు సినిమాలు, అంతే. సెక్రటరీ అనే ఉద్యోగం కూడా అంటే ఒక పెద్ద ఆఫీసర్కో పెద్ద బాస్కో తన వ్యవహారాలన్నీ చూసి పెట్టేటటువంటి ఒక ఉద్యోగినిగా స్త్రీ రాణించటం అనేటటువంటిది కూడా ఆ రోజుల్లో కొత్తగా వస్తున్నటువంటి ఒక ధోరణి. ఇన్ని కొత్త రకాలైనటువంటి ధోరణులతో ఒక కథానాయికను సృష్టించటం అనే కారణం వల్ల ఆ నవలకు అంత. మేడం, ఇప్పుడు మీరు రాసిన నవల సినిమాగా వచ్చినప్పుడు మీ పాత్రలు ఏవైతే ఎలాగైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే వచ్చేవా? దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేశారా? వాళ్ళు మార్పులు చేసే ముందు మీ దగ్గర నుంచి ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా? నా లిమిట్స్ సెట్ పెట్టుకుంటా అంటే నాకు వేరే వర్క్ ఉండేది, ఎప్పుడు కమిట్మెంట్స్ ఉండేవి. నేను ఇంకా వాళ్ళకి నవల రాయటం, డబ్బులు తీసుకోవటం అంతే. అందులో ఒక లైన్ అగ్రిమెంట్లో ఒక చిన్న లైన్ ఉంటుంది, ఏంటంటే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. మార్పులు చేర్పులు అంటే చిన్నవి చేయొచ్చు, పెద్దవి చేయొచ్చు. ఆ ప్రొడ్యూసర్కి డైరెక్టర్గా రైట్ లేకపోతే వాళ్ళు తీయలేరు. సినిమా మన నవల యాజ్ ఇట్ ఈస్ తీయలేరు, ఏ డైరెక్టర్ తీయలేడు. కొంచెం కుదించవచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు, ఇంకో క్యారెక్టర్ కలుపుకోవచ్చు. ఆ ఒక్క లైను వాళ్ళు నేనేం ఆలోచించలే, ఓకే అని సంతకం పెట్టి. నాదేంటి ఎంతవరకు అంటే రైట్స్ తీసుకోవటం, నేను ఆ డబ్బులు తీసుకుంటే ఇంక వాళ్ళని మర్చిపోతా అంతే. సినిమా ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అంతా నాకు సంబంధం లేదు. సెక్రటరీ ఏంటంటే నా పాఠకులు ఎప్పుడు నన్ను నిందించరు. వాళ్ళు తీయకపోతే మాత్రం ప్రొడ్యూసర్నో డైరెక్టర్నో కేకలేస్తారు. సెక్రటరీ విషయంలో యాక్చువల్గా జరిగింది. వాళ్ళ తృప్తికి వాళ్ళ ఆనందానికి ఆ డైరెక్టర్ అందుకోలేదని వాళ్ళు చాలా కినుకపడ్డారు. రామానాయుడు గారితో పోట్లాడారు. అంటే సరదాగా ఇదంతా అనమాట. ఆయన డైరెక్టర్ ఏజ్డ్, ఆయన తరం వేరు. ఆయన నమ్మకాలు, ఆయన మంచి సినిమాలు తీశారు, మంచి డైరెక్టర్. ఆయనకి ఏంటంటే ఇది సిల్లీగా అనిపించింది వాళ్ళకి. అనిపించిందని నేను అనుకుంటా. అంటే మధ్యలో
వాళ్ళు సినిమా మొదలుపెట్టిన తర్వాత ఓ పావుగంట ఇంటర్వెల్కి ముందు లేచి వచ్చేసారు అందరూ అయ్యో ఆడపిల్లలు. లేచి వచ్చి నాతో పోట్లాడారు, రామానాయుడు గారితో కూడా పోట్లాడారు. క్రాక్ అనిపించాడు ఆయన హీరోయిన్ని. మీ ఆడపిల్లలందరూ చేరి, పెద్దవాళ్ళు చిన్న వయసు వాళ్ళు చేరి ఒక చోట చేరితే ఒక ఇష్టమైన ఒక కుర్రాడిని గురించి ఏమనుకుంటారు అంటే అదే ఆ కథ. కరెక్ట్గా చెప్పాలి, అంతే కదా. అదే మహిళా మండలి ఉంది. మహిళా మండలి రాజశేఖరం అంటే ఏమిటి, అసలు ఆ డిస్కషన్ ఎందుకు వస్తుంది? అన్లెస్ దే హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ హిమ్, అందుకని వస్తుంది. అంటే వీళ్ళందరూ ఏంటంటే వీడు ఒక ఫ్లర్ట్ అని, వీడికి తప్పితే పని ఏమి లేదని, అందరితో సంబంధాలు పెట్టుకుంటాడని వాళ్ళందరితో నవ్వుతా పెళ్తా ఉంటాడు కదా. అందుచేత అట్లా అనుకుంటూ ఉంటారు. అసలు ఈ సబ్జెక్టు రాజశేఖరం కంటే ఈ ఆడవాళ్ళ కలయికే పెద్ద సబ్జెక్ట్. జయంతి క్యారెక్టర్ నేను తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నేను చదివితే 1990s చదివితే నాకు అనిపించింది ఏంటంటే, అప్పటిదాకా బేసిక్గా మన కావ్యాల్లో కానీ ప్రబంధాల్లో కానీ ఆడదాన్ని అందం ప్రకారమే వర్ణించేవారు. నాయకికి ఇంపార్టెంట్, హీరోయిన్కి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అందంగా ఉండటం. ఫస్ట్ టైం నాకు తెలిసి ఎద్దనపూడి సులోచనారాయణ వచ్చిన తర్వాత ఆవిడ చేసిన ఫస్ట్ పని ఏంటంటే అందం అనే ఫిజికల్ కాన్సెప్ట్ని తీసి పక్కన పెట్టి యాటిట్యూడ్, దాని మీరు ఆత్మాభిమానం అనండి, లేదంటే ఏమంటారు దాన్ని కొంతమంది వెటకరంగా వాడారు. తర్వాత ఏదైనా కానీ ఆ యాటిట్యూడ్, బతకటం అనే దాన్ని చూడటానికి, పర్సెప్షన్ ఆఫ్ లైఫ్ కానీ, లేదంటే జీవితాన్ని హ్యాండిల్ చేసే విధానంలో కానీ ఆడదానికి ఒక ఇండివిజువల్ యాటిట్యూడ్ ఉండాలి అనే కాన్సెప్ట్ని ఫస్ట్ టైం వాడు ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు ఆ సెక్రటరీ నవలతో ఏమైందంటే హీరోయిజం అనేది లేడీస్ వైపుకి వచ్చేసింది. అంటే అక్కడ లేడీ ఓరియంటెడ్ సినిమా అయిపోయింది. సో ఎవరికి వాళ్ళు వాళ్ళని చూసుకున్నారు కాబట్టి అది భరించలేకపోయారేమో. ఎందుకంటే వాళ్ళు దాంట్లో అంత మమేకం అయిపోయారు. జయంతి అంటే వాళ్ళలో ఒక ఎలిమెంట్ ఉంది, జయంతి ఎలిమెంట్. ఆ జయంతిని వాళ్ళు జయంతిగా చూసుకున్నారు, జయంతిని విపరీతంగా ప్రేమించారు, జయంతి ద్వారా ప్రపంచాన్ని చూశారు. వాళ్ళకి రాజశేఖరం దొరుకుండొచ్చు, దొరకపోవచ్చు. దొరకాలని ఆశ మాత్రం ప్రతి అమ్మాయి మనసులో అప్పటికి ఇప్పటికి కూడా ఉంది. 4 తరాలు మారినాయి, అది ఇంకా రీప్రింట్స్ వస్తున్నాయి. ఇప్పటి తరం వాళ్ళు ఇప్పుడు పబ్లిష్ అయిందంట 90th మొన్న లాస్ట్ ఇయర్ అనుకుంటా. ఒక అమ్మాయి, నాకు చాలా నేనంటే ఇష్టం ఆవిడకి, సెక్రటరీ జీవంతరంగా ఎప్పుడు ఆవిడ కొనుక్కొని చదువుకుని ఇంట్లో పెట్టుకుంటే ఎవరో పట్టుకుపోతారు. ఒకసారి జ్వరం వచ్చిందట, ఆవిడ మళ్ళీ వెళ్ళి కూతుర్ని, అమ్మాయి మెడిసిన్ చదువుతుంది, ఇంజనీరింగ్, వెళ్ళి పుస్తకం కొనుక్కురమ్మందట. సెక్రటరీ, జీవంతరంగాలు, మీనా, అమర హృదయం, ఈ 4. ఈ పిల్లకి చాలా విసుగు, ఇంగ్లీష్ నవల్ చదువుతుంది అమ్మాయి, ఎప్పుడు కొంటాను, డబ్బులు దండగా ఏమా ఏముంది ఆ నవల్లో అందట. నీ మొహం నీకేముంది, నువ్వు పట్టా, నేను చదువుకోవాలని అంటే ఈ అమ్మాయి వెళ్ళి తీసుకొచ్చిందట. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది తల్లి, లేట్ అయింది వచ్చి, ఏమీ తోచగా అమ్మాయి కరెంటు పోయిందట, టీవీ లేదట. సెక్రటరీ నవల చదవటం మొదలెట్టడం వాళ్ళ అమ్మ కాలింగ్ వెళ్ళి కొట్టినా తీయలేదట. చదివి అన్నీ చేసి అమ్మాయి తెలుగు వచ్చు అనమాట. వచ్చిన తర్వాత అమ్మ నేనేమో అనుకున్నానని అన్ని పుస్తకాలు అమ్మాయి చదవటం కాక వాళ్ళ ఫ్రెండ్ చేతి చదివించింది చెప్పి కదా. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చదివారట. చదవటం మొదలు పెడితే ఇష్టపడతారు. అంటే జయంతి క్యారెక్టర్ కానీ, రాజశేఖరన్ క్యారెక్టర్ కానీ మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్కి ప్రతీకల్లాగా తీసుకుంటారని అని నేను అనుకుంటున్నాను. విపరీతంగా ఎక్కువ చదువుకొని, ఎక్కువ ప్రపంచం చూడని, కానీ చాలా బలమైన విలువలు ఉండి ఒక వ్యక్తిత్వం ఒక అమ్మాయి ఎలా ఉంటుంది, చాలా నార్మల్గా సాధారణంగా మన ఇళ్లలో పెరిగి మన పక్కింట్లో ఉండే అమ్మాయి, లేదా మన కజిను, లేదంటే మన చెల్లెలు, మనకి తెలిసిన వాళ్ళ అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పటికీ జయంతి మేబీ కట్టుబొట్టు, కొద్దిగా మాట్లాడే భాష కొంచెం చేంజ్ అవ్వచ్చేమో, కానీ ఎప్పటికీ జయంతి మన తెలుగింటి ఆడపిల్ల. నాకు తెలిసి అంత బలమైన స్త్రీ పాత్ర నాకు తెలిసి ఆ టైంలో రాలా. 60s తర్వాత ఎవరు కూడా అంత బలమైన స్త్రీ పాత్ర రాయలే. నాకు తెలిసి ఆ తర్వాత కూడా ఈ రోజు దాకా రాయలేపారు. అందుకని ఇప్పటికి దాదాపు 50 ఏళ్ళైనా కానీ ఇంకా అంత బలంగా ఉండిపోవడానికి రీజన్ జయంతి క్యారెక్టర్ అని నమ్ముతాను నేను. మగవాళ్ళు ఇలా ఉండాలి, ఆడవాళ్ళు ఇలా ఉండాలి అన్న ఊహలకి అందచందాలు కాదమ్మా, వాళ్ళ ఊహలకి, ఆ స్వభావాలకి వాళ్ళ మనసులో ఉండుంటాయి బహుశా. అందుకేనేమో, లేకపోతే ఎందుకు ఇప్పటికి కూడా ఎందుకు నచ్చదు. కాన్సెప్ట్ ఆఫ్ ఉమెన్ ఫిజికాలిటీ కాకుండా యాటిట్యూడ్ అని చెప్పడం మూలంగా ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించినటువంటి పుస్తకం అది. అందుకని అంత సక్సెస్ అయిందని నేను నమ్ముతాను. అంటే దాన్ని అనలైజ్ చేస్తే నాకు తెలిసి, నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను, నాకు ఆవిడ పుస్తకాలు చదివినా నాకు జేన్ ఆస్టిన్ నవల్ చదివిన ఫీలింగ్ ఉంటుంది. ప్రైడ్ అండ్ ప్రెజుడిస్, సెన్స్ అండ్ సెన్సిబిలిటీ, వాటిలో ఉండే ఆడవాళ్ళ క్యారెక్టర్లు, వాళ్ళ మిడివల్ టైంలో ఉన్నటువంటి బ్రిటిష్ ఫ్యామిలీస్,
మిడిల్ క్లాస్ సొసైటీలో ఉండేటువంటి వాల్యూస్, చిన్న చిన్న కష్టాలు, వాళ్ళ తాలూకు ఇన్సెక్యూరిటీస్, వాళ్ళ భయాలు, వాళ్ళ అపోహలు, వాటిని గెలవాలనే ప్రయత్నం, సేమ్ అవే వాటి మధ్యలోనే, మానవ సంబంధాల మధ్యలోనే అంత బలమైన కథలు రాయగలగటం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎరీనా ఎంత పెద్దదో అంత చిన్నది కూడా, ఎంత విస్తృతమైందో అంత లిమిటెడ్ కూడా. దాని మధ్యలోనే ఆవిడ దాదాపు 50 సంవత్సరాలు కూడా అంత బలమైన ఆట ఆడడం అంటే దట్స్ వై నాకు తెలిసి అది సామాన్య. ఈ నవల్లో ఉన్నటువంటి ఇంకొక విశిష్ట లక్షణం ఏంటంటే లవ్ హేట్ రిలేషన్షిప్. అంటే ఒకే మనిషిని ప్రేమిస్తాము, ద్వేషిస్తాము. ద్వేషం అంటే కోపం, ఆ మనిషి మీద చాలా ప్రేమ ఉంటుంది, కానీ ఆ మనిషి మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. ఈ లవ్ హేట్ రిలేషన్షిప్ అనేది కూడా సాహిత్యంలో చాలా ఆకర్షణీయంగా సులోచనారాణి గారు ఈ సెక్రటరీ నవల్లో ప్రవేశపెట్టగలిగారు. మేడం, మీరు 2004 వరకు రాశారా నవల? ఇప్పటి వరకు 2000 మళ్ళీ ఆంధ్రజ్యోతి స్టార్ట్ అయిందమ్మా డైలీ. అప్పుడెప్పుడు ఆగిపోయింది. డైలీ మొదలైనప్పుడు నా సీరియల్ వచ్చింది అందులో, మౌన తరంగాలు. మౌన తరంగాల తర్వాత రాలేదు. ఎందుకట్లా వద్దు అనుకున్నారు? నన్ను అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పటికి కూడా నవల వేసుకుని. ఎవరొద్దు, ఎంఎస్కో వాళ్ళే ఉన్నారు కదా. నేను ఇంక వద్దు అనుకున్నాను, ఎందుకంటే చాలా ఏళ్ళు రాశాను. పాఠకులందరూ కూడా నాకు చాలా తృప్తి ఇచ్చారు. ఇంకొక నవల రాయకపోయినంత మాత్రాన వాళ్ళ అభిమానం నాకేం తగ్గదు. పూర్ణకుంభం లాంటి ఇది వాళ్ళు అనంతమైన. ఫస్ట్ సెక్రటరీ అప్పుడు వాళ్ళ ప్రశంసలు వస్తుంటే ఇదేదో తొలకరి చినుకుల్లే, ఏదో ముచ్చాలాంటి, అమ్మో ఈ మెమరీస్ దాచుకోవాలని ప్రతిదీ గుండెల్లో దాచుకునేదాన్ని. ఇంకా రాను రాను ఎక్కువైపోయింది. జీవంతరంగాలు మీనా ఇంకా పెద్ద హిట్స్ కదా, సెక్రటరీ కంటే ఎక్కువ అవి. అయితే అప్పుడు ఏమనుకున్నా, అమ్మో ఇదేదో సీజనల్ వాన్లే అనుకున్నా. బాగా వస్తుంది ఉధృతంగా అభిమానం దగ్గర నుంచి అనుకున్నా. తర్వాత సీరియల్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎంఎస్కో దీని నుంచి రెగ్యులర్ నవలలు వచ్చినాయి. అది ఎట్టా వచ్చింది, వాన కాదు, అఖండ జలపాతం అంటారు. అప్పటికి ఇప్పటికీ అది నన్ను తడుతూనే ఉంది. అభిమానులు అది నిజమైన వాళ్ళ అభిమానులు నన్ను ముంచి తేల్చారు. నేను మాత్రం ఏనాడో చేసుకున్న పుణ్యం అనిపిస్తుంది. మళ్ళీ అంటే రాయాలి అన్న ఆలోచన కూడా ఏం రావట్లేదంటారా? రాయగలను, కానీ నేను రాయను అనుకున్నా, అంతే. రాయను. ఎన్నాళ్ళని రాస్తాం కదా. నేను రేపేళ్ళండే పోతాను అనుకో, నేను రాయను కదా. బతికుంటే మానేద్దాం అనుకున్నాను. మామూలుగా బతకాలని అనిపిస్తుందమ్మా. మేడం, అంటే ఆ తర్వాత నుంచి, అంటే మీరు రచనలు రాయడం మానేసింది, నవలలు రాయడం మానేసిన దగ్గర నుంచి మీ యాక్టివిటీస్ అన్నీ ఎటు డైవర్ట్ చేశారు? ఏం చేస్తూ వచ్చారు? నేను అందరికీ చెప్తున్నామ్మా, నేను చేశాను ప్రాక్టికల్గా. మీరు ఎవరన్నా విన్నవాళ్ళు ఎవరన్నా కావాలంటే నేర్చుకోండి. నేను అందరికీ చెప్తున్నాను, నా తరం వాళ్ళకి చెప్పా, ఇప్పటి తరం వాళ్ళకి మీకు కూడా చెప్తున్నా. ఏంటంటే లైఫ్లో పెళ్ళి, పిల్లలు, సంపాదన జీవితం కాదు. మీరు ఒక ప్యారలల్ లైన్ వేసుకోవాలి 18-20 ఏళ్ళ నుంచే. సోషల్ సర్వీస్ ద బెస్ట్ అనమాట. సోషల్ సర్వీస్ అంటే ఏదో పెద్ద గొప్పగా కాదు, మనం ఏదో చెప్తున్నాం అట్లా కాదు. మనకు తోచిన సాయం సాటి మనిషికి చేయటం. ఆ సాటి మనిషికి చేయటం ద్వారా నిజమైన మనుషులు మీకు దగ్గరకు వస్తారు. ఒంటరితనం రాకుండా ఉండాలంటే ప్యారలల్ లైన్ ఉండాలి. ఆ లైన్ నేను చిన్నప్పటి నుంచే వేసి, నాకు తెలీదు, వేసుకున్న తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. నాకేంటంటే సోషల్ సర్వీస్ సిస్టమ్. ఎట్టాగో నాకు ఫైన్ ఆర్ట్స్లో అంటే ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, సందడంతా ఉంది కదా. సోషల్ సర్వీస్ సిస్టమ్ అంటే ఇదేదో సోషల్ సర్వీస్ చేయాలని అట్లా కాదు. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ నుంచే ఉంది. ఫ్యామిలీలో ఒక అక్కకి బ్లైండ్ అని పుస్తకాలు చదివినిపించేదాన్ని. అమ్మమ్మ పెద్ద 90 ఏళ్ళు ఆవిడకి చదివినిపించేదాన్ని పుస్తకాలు. కుటుంబంతో నేను కలిసిపోయి ఉన్నాను. కుటుంబంతో ఎంత కలిసిపోయి ఉన్నానో అంత అంటకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా నా వ్యక్తిత్వం నేను వేరు. ఈ రెండు నాకు ఎలా వచ్చాయి నాకు తెలియదమ్మా, కానీ నాకు వచ్చినాయి. అందరినీ నేను నేర్చుకోమంటున్నా. ఫ్యామిలీతో ఉండు, ఫ్యామిలీ సర్వస్వంగా బతుకు, కానీ నీ కోసం కూడా నువ్వు బతుకు. నువ్వు బతికిన రోజునే నిజమైన జీవితం. లేదు అంటే నువ్వు ఒక మెషినే నువ్వు కూడా. విపరీతమైన రీడబిలిటీ అంటే పాఠకుల్ని చదివించేటటువంటి శక్తి, దాన్ని శైలి, స్టైలు, శిల్పం ఇట్లాంటి ఏ పేర్లతో పిలిచినా సరిపోనటువంటి ఒక రీడబిలిటీ ఉన్నది ఆ నవలలో. ఆ రీడబిలిటీనే సులోచనారాణి గారికి ఉన్నటువంటి బలం. ఆ బలంతో ఆమె సెక్రటరీ నవలతో తెలుగు నవలా రంగాన్నంతా ప్రభావితం చేశారు, వచన సాహిత్యాన్నంతా ప్రభావితం చేశారు. కొన్ని
దశాబ్దాల పాటు. మేడం, వృద్ధాశ్రమాన్ని కూడా స్టార్ట్ చేశారు కదా, అంటే వృద్ధాప్యం అనేది అదొక స్టేజ్ అనుకుంటూ ఉంటారంటే అది శాపం కాదు, ఒక వరం లాంటిది అని మీరు అందరికీ తెలియచేశారు. సో అది ఎలా మొదలు పెట్టారు అంటారు? అది ఎలా మొదలు పెట్టానంటే, నాకు ఎందుకు ఈ పెద్దవాళ్ళతో ఇది చేయటం వల్ల, అక్కయ్యలు అన్నయ్యలతో తిరగటం వల్ల, నేను మా ఫ్యామిలీలో యంగెస్ట్ చైల్డ్ అనమాట. వాళ్ళు నా ముందు భర్తలు పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడి నేను చూస్తాను అనమాట. ఒక రకమైన ఒంటరితనం ఫేస్ చేశారు వాళ్ళు. అలాంటి వాళ్ళంటే నాకు చాలా సానుభూతి ఉండేది. సొసైటీలో ఇంకా నాకు పేరు వచ్చి నా దగ్గర మనుషులు వస్తున్నప్పటి నుంచి ఆ తరాన్ని ఇంకొక పక్కకి వెళ్ళి వాళ్ళని వెతుక్కోవటం మొదలెట్టాను నేను. చిన్న చేయూత, చిన్న మంచి మాట, వాళ్ళకి అది ఎంత పెద్ద వరంలా ఉంటుందో వాళ్ళ కళ్ళలో సంతోషం చూస్తే, ఆనందం చూస్తే నాకు చాలా తృప్తిగా అనిపించేది. కాన్సెప్ట్ ఆఫ్ ఉమెన్ ఫిజికాలిటీ కాకుండా యాటిట్యూడ్ అని చెప్పడం మూలంగా ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించినటువంటి పుస్తకం అది. అందుకే అంత సక్సెస్ అయిందని నేను నమ్ముతాను. అంటే దాన్ని అనలైజ్ చేస్తే నాకు తెలిసి, నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను, నాకు ఆవిడ పుస్తకాలు చదివినా నాకు జేన్ ఆస్టిన్ నవల్ చదివిన ఫీలింగ్ ఉంటుంది. ప్రైడ్ అండ్ ప్రెజుడిస్, సెన్స్ అండ్ సెన్సిబిలిటీ, వాటిలో ఉండే ఆడవాళ్ళ క్యారెక్టర్లు, వాళ్ళ మిడివల్ టైంలో ఉన్నటువంటి బ్రిటిష్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ సొసైటీలో ఉండేటువంటి వాల్యూస్, చిన్న చిన్న కష్టాలు, వాళ్ళ తాలూకు ఇన్సెక్యూరిటీస్, వాళ్ళ భయాలు, వాళ్ళ అపోహలు, వాటిని గెలవాలనే ప్రయత్నం, సేమ్ అవే వాటి మధ్యలోనే, మానవ సంబంధాల మధ్యలోనే అంత బలమైన కథలు రాయగలగటం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎరీనా ఎంత పెద్దదో అంత చిన్నది కూడా, ఎంత విస్తృతమైందో అంత లిమిటెడ్ కూడా. దాని మధ్యలోనే ఆవిడ దాదాపు 50 సంవత్సరాలు కూడా అంత బలమైన ఆట ఆడడం అంటే, దట్స్ వై నాకు తెలిసి అది సామాన్యమైన విషయం అయితే కాదు. మేడం, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. నాకు ఒక్కతే అమ్మాయి అమ్మ. నాది చైల్డ్ మ్యారేజ్ అన్నట్టు చెప్పుకోవచ్చు. 60 ఏళ్ళు పైన అయిపోయింది నా పెళ్ళి అయిపోయి. మామూలు పెద్దవాళ్ళు చేసిన పెళ్ళి, కానీ తర్వాత అందరి దంపతుల్లానే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటం. వాళ్ళ ప్రకృతి వాళ్ళది వేరేనా, స్వభావం నాది వేరేనా, కానీ ఒకటేంటంటే నా కుటుంబం మాత్రం నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇవాళ నేను మీరందరూ మెచ్చుకున్న నవలలు రాసిన, నవలలు రాయాలంటే టైం కావాలి కదా, కంప్లీట్ టైం నాకే. మా అమ్మాయి ఇప్పుడు అక్కడ కాలిఫోర్నియాలో ఉంది, అమెరికాలో ఉంది. మా అల్లుడు రవి చాలా నాకు కొడుకులా ఉంటారు. మనవడేమో హర్ష, వాడు బర్కిలీలో సీట్ వస్తే చదువుకోవడానికి వెళ్ళాడు. జోక్ చెప్తున్నాను అనమాట. చదువుకోవడానికి వెళ్ళగానే వీళ్ళు కూడా వెళ్ళారు, మా అమ్మాయి మా అల్లుడు కూడా. వాళ్ళు ఏదో చూస్తున్నారు ఫీజులు కట్టాలంటే, వీడు గబగబా లైబ్రరీకి పోయి కంప్యూటర్ టైప్ చేస్తాడు. ఎద్దనపూడి సులోచనారాయణని బుక్స్ అన్నీ వచ్చినాయి ఇక్కడ బర్కిలీలో. అప్పుడు చెప్పాడు, అమ్మమ్మ నాకంటే ముందే నువ్వు వచ్చేసావు ఇక్కడికి అని. అంటే ఆ ప్రతిభ పబ్లిష్ చేస్తామ్మా, నాది కాదు. తృప్తిగా ఉందమ్మా లైఫ్ కంప్లీట్గా కూడా. ఈ రోజు ఈ క్షణం నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా కూడా తృప్తిగా వెళ్ళిపోతాను. అంటే ఈ భూమి వదిలి వెళ్ళిపోవాలంటే కూడా లేదు మేడం, ఇంకా మీ సర్వీసెస్ చాలా అవసరం ప్రతి సమాజానికి. తర్వాత కూడా టీవీ పరంగా అందరికీ చెప్తున్నా, నేను పోయిన తర్వాత ఎవ్వరు కూడా నాకు సంతాప సభలు చెప్పొద్దు, చక్కగా రాశానని అట్లనే గుర్తుపెట్టుకోండి. నా గురించి మాట్లాడద్దు అసలు. ఈ టీవీ నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు ఏమిటంటే దండలు వేయటం, సన్మానాలు చేయటం, సంతాప సభలు అవేం వద్దు. మీరు నేను ఒకటి సంతోషంగా గడిపాము. వెళ్ళరా అమ్మా తల్లి, వెళ్ళరా అని చెప్పండి. నా ప్రేక్షకులకి, నా పాఠకులకి, నా అభిమానులు అందరికీ చెప్తున్నా. నేను ఇంకా మళ్ళీ ఎక్కువ టీవీలో కూడా నేను ఇవ్వను, మీకు చెప్తున్నాను. బహుశా వీడుకోలే అనుకోండి. మేడం, ఒక సక్సెస్ఫుల్ రచయిత్రిగా మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకునే నేటి తరం యువతకి, రచనా రంగానికి వచ్చే సాహిత్య రంగానికి రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? సాహిత్యపరంగా రావాలి అంటే వర్క్ చేయాలమ్మా, క్రియేటివిటీ ఉండాలి. ఫస్ట్ మీకేం కావాలో మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ రాయటంలో ఆనందమే కావాలా, రాస్తూ వెళ్ళిపోండి. లేదు నాకు అవార్డ్స్ కావాలి, ఇవి అవి కావాలంటే ఏ పరంగా మీరు కృషి చేస్తే ప్రతిదానికి ఒకటి వస్తుంది. అవార్డ్స్ కోసమే రాయటం మొదటిది. ఒక కథ రాయగానే వీధిలో నుంచి ఏ అవార్డు వస్తుందో చూడొద్దు. తర్వాత మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నేను వస్తు సామాగ్రి మన సొసైటీలో మన చుట్టూ ఉంది. రచయితలకి, ముఖ్యంగా రాసేవాళ్ళకి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఏ పుస్తకాలు చదవక్కర్లా, మనుషుల్ని అధ్యయనం చేయటం చేసుకోండి. మన చుట్టూ ఉంది, మన మనుషుల్లోనే ఉన్నారు. ఇదంతా అర్థం చేసుకుని, ఆకలింపు చేసుకుని చక్కగా ఒక ఏదైనా చెప్పాలి, కథ రూపంలో చెప్పటం. ప్రతి మనిషి జీవితం ఒక పుస్తకమే. మీరు అర్థం చేసుకునే నేర్పు ఉండాలి మీకు. ఆ రకంగా కృషి చేస్తే మీరు దేంట్లో అయినా రాణిస్తారు. అది కాదు నాకు ఇది కాదు, ఇన్స్టెంట్ సక్సెస్ రాదమ్మా. ఎప్పుడు ప్రతిదానికి కృషి కావాలి.
కృషి చేయటంలో ఆనందం పొందండి. దాన్ని ప్రమోట్ చేయాలంటే మీకు ఏకాగ్రత కావాలి, కొంచెం వేచి చూడాలి. అట్లయితే మీరు బాగా ఇదవుతారు. తెలుగులో రచయితలు రావాలి, బాగా రావాలి. మాకంటే ఇప్పుడు చాలా మీడియా ఉంది, మీకు ఎక్కడైనా మీకు పాపులారిటీ వస్తుంది, డబ్బులు ఎక్కువ ఇస్తారు. దీన్ని వృత్తిగా చేసుకోవడానికి చాలామంది భయపడుతున్నారు. డాక్టరు, ఇంజనీరు వంటి ఇన్స్టెంట్ వస్తాయని. కానీ అది ఒకటే ఇదమ్మా, ఇది ఇమాజినేషన్ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇది ఏ ఒక్కరిలో మీలో ఇమాజినేషన్ శక్తి ఉన్నా, కథ రాయాలని తపలున్నా దాన్ని కృషి చేయండి, మీరు ఎదగండి. మీకు ఇంకా చాలా బాగా ఇది వస్తుంది, మంచి కెరీర్ వస్తుంది అందులోనూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా విషయాలు తెలియజేశారు. నమస్తే.